ఎక్కడైనా ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే మన ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, ఈవెన్ వివేక హత్య కేసు దగ్గర నుంచి మనం మొదలుపెడితే, ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు చేశారని వైసీపీ వాళ్ళు, వీళ్ళు చేశారని టీడీపీ వాళ్ళు అనడం సర్వసాధారణం అయిపోయింది. అంటే అవతలోళ్ళ అకౌంట్‌లో దాన్నేసేసి వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం అనమాట. అలా ఎప్పటినుంచో చాలా చాలా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ మనం బోలెడన్ని చూసాం. మొన్న చనిపోయిన గీతాంజలి వరకు కూడా వింటూనే ఉన్నాం. ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన విషయం ఏంటంటే బెంగుళూరు రేవ్ పార్టీ. ఒక బర్త్‌డే పార్టీ పేరుతో వాసు అనే ఆయన ఆర్గనైజ్ చేసినటువంటి పార్టీ అది. ఆ పార్టీకి అటెండ్ అయిన గెస్ట్‌లందరూ కూడా మంచి మంచి సినిమా, రాజకీయ ప్రముఖులు. సో, మొత్తానికి రేవ్ పార్టీనైతే పోలీసులు భగ్నం చేయడం జరిగింది. వాళ్ళున్నారు, వీళ్ళున్నారని పేర్లు బయటకొస్తున్నాయి. అంటే 100 మంది అటెండ్ అయ్యారు కాబట్టి. సో, ఇందులో ఏం చేశారంటే యాంకర్ శ్యామల పేరు చేర్చారు టీడీపీ వాళ్ళు. యాంకర్ శ్యామల ఈ మధ్య కాలంలో వైసీపీలో చేరి చాలా ప్రచారాలు చేసి అంటే కొంచెం ఏదో ఒక స్టార్ క్యాంపెయినర్‌గా గుర్తింపు పొందాలని తహతహలాడింది. ఆ క్రమంలో చాలామంది మీద విమర్శలు చేసేసరికి ఈమెకి ఏమైనా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి ఇందులో ఇరికించారు. కానీ ఆ రేవ్ పార్టీకి యాంకర్ శ్యామలకి ఎలాంటి సంబంధం లేదు. అఫ్‌కోర్స్ అలా చెప్పినా కూడా నమ్మరు. ఎందుకంటే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయిన తర్వాత మనం ఇంకా ఏం మాట్లాడుకున్నా వేస్టే. కాకపోతే ఎప్పుడైనా ఎవరి మీదైనా ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ చేసేటప్పుడు ఒక నిమిషం ఆలోచించాలి. ఇప్పుడు యాంకర్ శ్యామల కూడా చాలా సీరియస్‌గానే ఉంది. వాళ్ళందరి మీద కేసులు పెడతారు. పొర్రపాటున వాళ్ళ ప్రభుత్వం గనుక గెలిచిందంటే వీళ్ళ పనులన్నీ అయిపోయినట్టే. సో, అందుకని కొంచెం ఎలక్షన్ టైం కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈ టైంలో కూడా ఎలాగో ఎలక్షన్స్ అయిపోయాయి. నువ్వు ఎందుకు బ్యాట్ చేయడం ఇంకా రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయడం తప్పించి. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ఒక మనిషి చనిపోతే వైసీపీవోళ్ళు చంపారని, టీడీపీ వాళ్ళు, టీడీపీవోళ్ళు చంపారని వైసీపీ వాళ్ళు సర్వసాధారణం అయిపోయింది. సో, చివరాఖరిగా చెప్పేదేంటంటే బెంగుళూరు రేవ్ పార్టీకి అండ్ యాంకర్ శ్యామలకి అసలు సంబంధమే లేదు. అసలు ఆవిడక్కడ లేదు కూడా. అది ఎందుకొచ్చిన పుకారో తెలియట్లా. మిగతా వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళు తప్పించుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ పోలీసులు వదిలిపెట్టట్లా. ఇంకా వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ అన్నీ తీసుకున్నారు. మరి ఎవరు డ్రగ్స్ తీసుకున్నారు, ఎవరెవరు తప్పు చేశారనే డీటెయిల్స్ మాత్రం త్వరలో మనకు తెలుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడైనా ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే మన ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, ఈవెన్ వివేక హత్య కేసు దగ్గర నుంచి మనం మొదలుపెడితే, ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు చేశారని వైసీపీ వాళ్ళు, వీళ్ళు చేశారని టీడీపీ వాళ్ళు అనడం సర్వసాధారణం అయిపోయింది. అంటే అవతలోళ్ళ అకౌంట్‌లో దాన్నేసేసి వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం అనమాట. అలా ఎప్పటినుంచో చాలా చాలా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ మనం బోలెడన్ని చూసాం. మొన్న చనిపోయిన గీతాంజలి వరకు కూడా వింటూనే ఉన్నాం. ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన విషయం ఏంటంటే బెంగుళూరు రేవ్ పార్టీ. ఒక బర్త్‌డే పార్టీ పేరుతో వాసు అనే ఆయన ఆర్గనైజ్ చేసినటువంటి పార్టీ అది. ఆ పార్టీకి అటెండ్ అయిన గెస్ట్‌లందరూ కూడా మంచి మంచి సినిమా, రాజకీయ ప్రముఖులు. సో, మొత్తానికి రేవ్ పార్టీనైతే పోలీసులు భగ్నం చేయడం జరిగింది. వాళ్ళున్నారు, వీళ్ళున్నారని పేర్లు బయటకొస్తున్నాయి. అంటే 100 మంది అటెండ్ అయ్యారు కాబట్టి. సో, ఇందులో ఏం చేశారంటే యాంకర్ శ్యామల పేరు చేర్చారు టీడీపీ వాళ్ళు. యాంకర్ శ్యామల ఈ మధ్య కాలంలో వైసీపీలో చేరి చాలా ప్రచారాలు చేసి అంటే కొంచెం ఏదో ఒక స్టార్ క్యాంపెయినర్‌గా గుర్తింపు పొందాలని తహతహలాడింది. ఆ క్రమంలో చాలామంది మీద విమర్శలు చేసేసరికి ఈమెకి ఏమైనా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి ఇందులో ఇరికించారు. కానీ ఆ రేవ్ పార్టీకి యాంకర్ శ్యామలకి ఎలాంటి సంబంధం లేదు. అఫ్‌కోర్స్ అలా చెప్పినా కూడా నమ్మరు. ఎందుకంటే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయిన తర్వాత మనం ఇంకా ఏం మాట్లాడుకున్నా వేస్టే. కాకపోతే ఎప్పుడైనా ఎవరి మీదైనా ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ చేసేటప్పుడు ఒక నిమిషం ఆలోచించాలి. ఇప్పుడు యాంకర్ శ్యామల కూడా చాలా సీరియస్‌గానే ఉంది. వాళ్ళందరి మీద కేసులు పెడతారు. పొర్రపాటున వాళ్ళ ప్రభుత్వం గనుక గెలిచిందంటే వీళ్ళ పనులన్నీ అయిపోయినట్టే. సో, అందుకని కొంచెం ఎలక్షన్ టైం కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈ టైంలో కూడా ఎలాగో ఎలక్షన్స్ అయిపోయాయి. నువ్వు ఎందుకు బ్యాట్ చేయడం ఇంకా రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయడం తప్పించి. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ఒక మనిషి చనిపోతే వైసీపీవోళ్ళు చంపారని, టీడీపీవోళ్ళు చంపారని వైసీపీ వాళ్ళు సర్వసాధారణం అయిపోయింది. సో, చివరాఖరిగా చెప్పేదేంటంటే బెంగుళూరు రేవ్ పార్టీకి అండ్ యాంకర్ శ్యామలకి అసలు సంబంధమే లేదు. అసలు ఆవిడక్కడ లేదు కూడా. అది ఎందుకొచ్చిన పుకారో తెలియట్లా. మిగతా వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళు తప్పించుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ పోలీసులు వదిలిపెట్టట్లా. ఇంకా వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ అన్నీ తీసుకున్నారు. మరి ఎవరు డ్రగ్స్ తీసుకున్నారు, ఎవరెవరు తప్పు చేశారనే డీటెయిల్స్ మాత్రం త్వరలో మనకు తెలుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.